టీ20 వరల్డ్ కప్లో పేలవ ప్రదర్శనతో తొలి రౌండ్లోనే ఇంటి ముఖం పట్టిన పాకిస్తాన్పై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్రంగా విమర్శించాడు. వర్షం కారణంగా సూపర్ 8కి అర్హత సాధించలేదు అనే సాకులు చెప్పవద్దని సెహ్వాగ్ మండిపడ్డాడు. వన్డే ప్రపంచ కప్లో పాకిస్తాన్ తరపున బరిలోకి దిగాలి అనుకుంటే బాబర్ అజం ఆట తీరుని మార్చుకోవాలని పేర్కొన్నాడు. లీగ్ స్టేజ్లో 4 మ్యాచ్లు ఆడిన పాకిస్తాన్ 4 పాయింట్స్తో గ్రూప్ ఏలో 3వ స్థానంలో ఉంది. అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్లో సూపర్ ఓవర్లో పాకిస్తాన్ ఓటమి పాలైంది. తర్వాత భారత్ చేతిలో పరాజయాన్ని చవిచూసింది. అనంతరం కెనడాపై విజయం సాధించి అదృష్టం కోసం ఎదురు చూసింది. అమెరికాపై ఐర్లాండ్ విజయం సాధించాలి అని, ఆ తర్వాత ఐర్లాండ్ని ఓడించి తదుపరి దశకు చేరాలని ఆశించింది. కానీ వర్షం కారణంగా అమెరికా ఐర్లాండ్ మ్యాచ్ రద్దయింది. దీంతో యుఎస్ఏ 5 పాయింట్స్తో సూపర్ 8కి క్వాలిఫై అయింది. పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీనిపై సెహ్వాగ్ స్పందించాడు. వర్షాన్ని ఎలా నిందిస్తారు? గెలిచినప్పటికీ తదుపరి దశకు వెళ్లే అర్హత పాకిస్తాన్కి లేదు. సూపర్ 8 స్టేజ్లో పరాజయాలు చవిచూస్తారు. అక్కడ సులువైన ప్రత్యర్థి జట్లు లేవు. తొలిసారి ప్రపంచ కప్ ఆడుతున్న అమెరికా చేతిలో ఓటమి పాలయ్యారని గుర్తుంచుకోండి. మెగా టోర్నీలో ముందుకు వెళ్లడానికి మీకు అర్హతే లేదు. భారత్పై 120 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయారు. ఇలాంటి ప్రదర్శనతో వర్షాన్ని నిందిస్తారా? పాకిస్తాన్కి వెళ్లిన తర్వాత బాబర్ అజం సేన తమ ప్రదర్శన గురించి సమీక్షించుకోవాలి. టీ20 ఫార్మాట్లో ముందుకు వెళ్లడానికి ఏం చేయాలో ఆలోచించాలి. ప్రస్తుత పాకిస్తాన్ జట్టు ఫామ్ చూస్తే మంచి వికెట్పై ప్రత్యర్థిపై పైచేయి సాధించలేదు. ఇక బాబర్ అజం వచ్చే వరల్డ్ కప్లో ఆడాలి అంటే తన ఆటని మెరుగుపరుచుకోవాలి. టీ20 ఫార్మాట్కి సరిపోని బ్యాటర్లు బాబర్తో పాటు మరికొంతమంది పాక్ జట్టులో ఉన్నారని సెహ్వాగ్ విశ్లేషించాడు. 2007 తొలి టీ20 ప్రపంచ కప్లో పాకిస్తాన్ రన్నరప్గా నిలిచింది. ఆ తర్వాత 2009లో ఏకంగా ఛాంపియన్గా అవతరించింది. 2010, 2012, 2021లో సెమీఫైనల్స్ వరకు వచ్చింది. 2014, 2016 ప్రపంచ కప్లో సూపర్ 10కి అర్హత సాధించింది. గత 2022 టీ20 వరల్డ్ కప్లో ట్రోఫీని త్రుటిలో చేజార్చుకుని మరోసారి రన్నరప్గా టోర్నీని ముగించింది. గత మెరుగైన రికార్డ్స్తో పాకిస్తాన్ ఈసారి భారీ అంచనాలతో బరిలోకి దిగింది. కానీ తొలి రౌండ్లోనే అవుట్ అయింది. ఇక ఫ్లోరిడా వేదికగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ 3 వికెట్స్ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో బాబర్ అజం అరుదైన ఘనతని సాధించాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్గా బాబర్ అజం రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డ్ ఎంఎస్ ధోని పేరిట ఉండేది. బాబర్ అజం 17 ఇన్నింగ్స్లో 549 పరుగులు సాధించాడు. ధోని 29 ఇన్నింగ్స్లో 529 పరుగులు చేశాడు. టీ20 ప్రపంచ కప్లో పరుగుల వరద పారించిన కెప్టెన్స్ జాబితాలో బాబర్ అజం, మహేంద్ర సింగ్ ధోని తర్వాతి స్థానాల్లో కేన్ విలియమ్సన్, మహేలా జయవర్ధనే, గ్రేమ్ స్మిత్ ఉన్నారు. విలియమ్సన్ 19 ఇన్నింగ్స్లో 527 పరుగులు, జయవర్ధనే 11 ఇన్నింగ్స్లో 360, స్మిత్ 16 ఇన్నింగ్స్లో 352 పరుగులు చేశారు.